హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రకృతి హ్యాండ్మేడ్స్. సో నా టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు మీకు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న లోటస్ జడా బిల్లలు చూపిస్తున్నాను మేకింగ్ వీడియో. సో నేను వాటికి వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ 3mm రౌండ్ షేప్, ఇంకా లీవ్స్కి హాఫ్ మూన్ షేప్ తీసుకున్నాను. సో ఇవి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి జడా బిల్లలు. సో ఓహెచ్పి షీట్ మీద ఈ వర్క్ అంతా చేస్తాము. డైరెక్ట్గా వ్యాక్స్ షీట్ మీద కూడా చేసుకోవచ్చు, బట్ ఓహెచ్పి షీట్ మీద చేస్తే ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి నేను అట్లా చేస్తాను. B7000 కమ్ అయితే బాగా స్టిక్ అవుతుంది. B6000 కన్నా కూడా B7000 బాగుంటుంది. సో ఇలాగా జడా బిల్లలు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, ఆ కామెంట్స్లో కూడా డీటెయిల్స్ అడగచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఎవరికైనా కావాలి అంటే ఈ మేకింగ్ వీడియోస్ అవి షేర్ చేయొచ్చు. సో నేను ఇట్లా లోటస్ షేప్లో ముందే వ్యాక్స్ షీట్ కట్ చేసి పెట్టుకున్నా. సో అది బ్యాక్ స్టిక్ చేస్తాను అనమాట. ఫస్ట్ యూపిన్ తీసుకొని దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి కొద్ది లైట్గా యూ షేప్లో ఫోల్డ్ చేసి అవి స్టిక్ చేసుకుంటే మనకి హెయిర్కి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అది పెట్టాక వ్యాక్స్ షీట్ పెట్టి స్టిక్ చేసుకున్నాం. సో అట్లాగా చేస్తే కొంచెం బాగా స్టాండర్డ్గా ఊడకుండా ఉంటుంది. ఎలా రఫ్గా వాడినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాగ జడ బిళ్ళలు ఎన్నైనా చిన్నగా ఉంటాయి కాబట్టి జడకి ఫుల్గా పెట్టుకోవచ్చు, ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ హెయిర్కి, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు షార్ట్గా, ఇలాగా మొత్తం అంత వర్క్ అయిపోయాక బాగా డ్రై చేయాలి. బాగా డ్రై చేస్తే ఒక 1 డే అంతా కూడా అలా పక్కన ఉంచేసామంటే మనకి బాగా స్టిక్ అయిపోయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో ఇట్లాగా నేను 7 పిన్స్ నేను చేసి పెట్టుకున్నాను. సో ఓవరాల్గా ఈ లుక్ ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సైడ్కి కొంచెం ఉన్న పార్ట్ అంతా కూడా నేను మళ్ళీ కట్ చేస్తున్నాను సిజర్తో కూడా ఇంకా రావట్లేదు అనుకుంటే అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తితో కూడా ఎడ్జెస్ ఫుల్గా కట్ చేయొచ్చు, ఫుల్గా కాల్చవచ్చు అనమాట. అగరబత్తితో కాలిస్తే ఆ ఎడ్జెస్ ఎక్కడి దాకా అయితే ఎక్స్ట్రా ఉన్నాయో అన్నీ నీట్గా కూడా బాగా కాలిపోయి మీకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా పార్ట్ అనేది కనిపించదు. సో ఇదండి, ఎలా ఉందో చెప్పండి. ఓవరాల్గా లుక్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.